బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా 5వ టెస్టు జరుగుతుంది. ఇక ఈ రోజు రెండో రోజు మ్యాచ్ లో తొలి సెషన్ ఆట కొనసాగుతుంది. ఇకపోతే మహమ్మద్ సిరాజ్ ఒకే ఓవర్ లో ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించాడు. ఒక వికెట్ కి 9 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టులో మానుస్ లబిషన్ బుమ్రా దెబ్బకు క్యాచ్ రూపంలో పెవిలియన్ చేరాడు. 2 పరుగులు మాత్రమే చేసి ఇక తర్వాత సామ్ కస్టాస్ ని తన వ్యక్తిగత 23 పరుగుల వద్ద సిరాజ్ అవుట్ చేశాడు. అతను అవుట్ అయిన కొద్దిసేపటికే ట్రావిస్ హెడ్ ను కూడా అదే ఓవర్ లో అవుట్ చేశాడు. ఇలా 39 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల పడ్డ ఆస్ట్రేలియాను బివ్ వెబ్స్టర్ తో కలిసి స్టీవ్ స్మిత్ ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ లంచ్ సమయానికి ముందు 57 బంతుల్లో 33 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ ను ప్రసిద్ధి కృష్ణ బోల్తా కొట్టించాడు. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా 101 పరుగుకి 5 వికెట్లు కోల్పోయింది. దీంతో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 72.2 ఓవర్లకి 185 పరుగులకే 10 వికెట్లను కోల్పోయింది. అయితే టీమిండియా బౌలర్లు కూడా ఆస్ట్రేలియాకు అదే రీతిలో సమాధానం చెబుతున్నారు. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను ఈ మ్యాచ్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు ఆటలో భాగంగా ఆటగాళ్లకు డ్రింక్స్ సప్లై చేస్తూ కనిపించాడు.